హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పార్ట్ 1 అయితే విజయవాడ రైల్వే స్టేషన్ మీరు చూసారు కదా ఫ్రెండ్స్. ఇది పార్ట్ 2. మేమైతే ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఫైనల్లీ ట్రైన్ అయితే వచ్చేసిందండి. నవజీవన్ ఎక్స్ప్రెస్ విజయవాడ టు అహ్మదాబాదు. నవజీవన్ ఎక్స్ప్రెస్ విజయవాడ టు గుజరాత్ అండి. ఫైనల్గా ట్రైన్ అయితే వచ్చేసింది. పార్ట్ 1 వీడియో అయితే విజయవాడ రైల్వే స్టేషన్ మొత్తం పెట్టాను. మిస్ కాకండి, వీడియో చూడండి, నా ఛానల్లో ఉంది. అండ్ ఇది పార్ట్ 2 అండి. ఈ వీడియో కూడా చాలా చాలా బాగుంటుంది. ట్రైన్ జర్నీ మిస్ కాకండి, మొత్తం వీడియో తీశాను చూడండి. లొకేషన్స్ అన్నీ అయితే చాలా బాగుంటాయి. ఇదైతే మా ట్రైన్ అండి. మాది B2 అండి. B2లో మనకి ఇక్కడ నెంబర్స్ అయితే ఉంటాయి, ABCDలు. అవి చూసుకొని మనది ఎక్కడ అని మన టికెట్లో అయితే ఉంటుంది ఆల్రెడీ. దాంట్లో మనం చూసుకొని మనం ఏనా బీనా సీనా అనేది చూసుకొని అక్కడ B అని రాసి ఉంటుంది, అక్కడ పైన ABCD అని. మనది ఏది అనేది మనం చూసుకోవాలండి. మాదైతే B అండి. మేమైతే ట్రైన్ ఎక్కుతున్నాము. చూడండి, ట్రైన్ అయితే లోపలికి ఎక్కాము. మేమైతే 3 టైర్ AC బుక్ చేసుకున్నామండి. ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. మా అక్కోళ్ళ అబ్బాయి బాయ్ చెప్తున్నాడు. సాడ్గా ఉంది మాకైతే. అంటే మా ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోతున్నాం కదా, విజయవాడ నుంచి గుజరాత్. ఇప్పుడు వెళ్ళిపోతే మళ్ళీ 1 ఇయర్కే వస్తాము. ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. మా అక్కోళ్ళ అబ్బాయి వెళ్ళిపోయాడు. అండ్ మా పిల్లలు కూడా సాడ్గా ఉన్నారు. ఇంకా మళ్ళీ 1 ఇయర్ వరకు ఇంటికి వచ్చేది ఉండదు. ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాము. చూడండి, ట్రైన్ జర్నీ అయితే ఓకే, బాగుంది. అండ్ ట్రైన్లో కూడా బాగుంది. మనం ఏసీ బుక్ చేసుకుంటే దుప్పట్లు అవి కూడా తెచ్చుకోవసరం లేదు, అన్నీ ట్రైన్ వాళ్ళే ఇస్తారండి మనకి. ఇంకా అందుకే మేము దుప్పట్లు అవి కూడా తెచ్చుకోము. మళ్ళీ లగేజ్ ఎక్కువైపోతుంది కదా పిల్లలతో. ఒక 2 పిల్లలు, మేమిద్దరం, మొత్తం 4 మెంబర్స్ కాబట్టి ఎక్కువ లగేజ్ ఎంత తగ్గించుకుంటే అంత మంచిదని ఎక్కువ లగేజ్ అయితే తెచ్చుకోము. చూడండి, బ్యాక్గ్రౌండ్ అయితే బయట చాలా చాలా బాగుంది కదా, అందుకే వీడియో తీశాను. చూడండి, వీడియో అయితే మొత్తం ఎండింగ్ వరకు చూడండి, మిస్ అవ్వకండి. మంచి మంచి లొకేషన్స్ వస్తూ ఉంటాయి మధ్యలో. నేను మొత్తం అయితే వీడియో కవర్ చేశాను. చూడండి, బ్యాక్గ్రౌండ్ బయట అయితే చాలా బాగుంది కదా, ఫ్లవర్స్ అండ్ గ్రీన్గా. చూడండి, చెట్లు చాలా చాలా బాగుంది కదా. చూడండి, ఎంజాయ్ చేయండి. వీడియో ఎండింగ్ వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. నా వీడియో చూసే వాళ్ళందరూ నా వీడియో లైక్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్, మీకు ఎక్కడ బోర్ అనేది కొట్టదు. వీడియో చాలా బాగుంటుంది. వెరైటీ లొకేషన్స్ అన్నీ వస్తూ ఉంటాయి. నేను మొత్తం వీడియో అయితే తీశాను, మిస్ అవ్వకండి. వీడియో మొత్తం చూడండి. బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగుంది కదా బయట. చౌదరి చాయ్ అయితే వచ్చిందండి. చాయ్ అంటే టీయా, చౌదరి చాయ్ అని అమ్ముతారు, అదైతే బాగుంటుంది. ఇంకా మామూలుగా అయితే ట్రైన్లో అయితే టీ బాగోదు, మీకు కూడా తెలిసి ఉంటుంది. చాలా అసలు వాటర్లా ఉంటుంది. ఈ చౌదరి చాయ్ అనేది అయితే కొంచెం పర్లేదు, బాగుంటుంది. అందుకే మేము ఇదే తీసుకుంటాము, చౌదరి చాయ్. నాకు ఇష్టం, నేను వెయిట్ చేస్తూ ఉంటాను చౌదరి చాయ్ ఎప్పుడు వస్తుందా అని. ఇగోండి, వచ్చింది చౌదరి చాయ్, తీసుకున్నాము. బాగుంటుంది టేస్ట్. ఇంకా మామూలు టీ తీసుకుంటే అంతగా బాగోదు, వాటర్ తాగినట్టే అనిపిస్తుంది. అండ్ బయట బ్యాక్గ్రౌండ్ చూసారా, ఎంత బాగుందో కదా, చూసే కొంది చూడాలనిపిస్తుంది. ఇట్లా మంచి మంచి లొకేషన్స్ అన్నీ నేను వీడియో తీసి పెట్టాను. మొత్తం వీడియో ఎండింగ్ వరకు చూడండి, మిస్ అవ్వద్దు. లొకేషన్స్ అయితే, వ్యూస్ అయితే మొత్తం చాలా బాగుంటాయి. వ్యూ అయితే చూడండి ఎంత బాగుందో కదా బయట బ్యాక్గ్రౌండ్. ట్రైన్లో అలా కూర్చొని ఆ బ్యాక్గ్రౌండ్ చూస్తూ ఉండి టీ తాగుతూ అవి చూస్తుంటే చాలా బాగుంది. కాకపోతే మొత్తం 1 డే జర్నీ కాబట్టి కొంచెం బోర్గా ఉంటుంది. పిల్లలు ఉన్నారు కాబట్టి ఇంకట్లా అయిపోతుంది. అది చూసారా, చిన్న పాప ఎంత క్యూట్గా ఉందో కదా. ఆ చిన్న పాప చూడండి ఎంత బాగుంది క్యూట్గా. వాళ్ళ మమ్మీ అయితే 3 పిల్లల్ని తీసుకొని ఒక్కటే వచ్చేస్తుంది జర్నీ. విజయవాడ నుంచి తను ఒక్కటే వచ్చేసిందండి. తను మాతో ఉంది. మేము దిగుద్ది అహ్మదాబాద్లో. బ్యాగ్స్ పట్టుకుంటారా, కొంచెం హెల్ప్ చేస్తారా అని అడిగింది. ఇంకా బ్యాగ్స్ దిగేటప్పుడు మేము పట్టుకొని హెల్ప్ చేసాము. ఇంకా అక్కడికైతే వాళ్ళ డాడీ వచ్చారు, ఆ అమ్మాయికి వాళ్ళ డాడీ వచ్చి తీసుకెళ్ళారు. కానీ చిన్న పిల్లలతో 3 పిల్లల్ని తీసుకొని ఒక్కటే జర్నీ చేయడానికి వచ్చేసింది. చూసారా ఎంత ధైర్యంగా. అండ్ బయట బ్యాక్గ్రౌండ్ చూడండి ఎంత బాగుందో కదా.
చాలా చాలా బాగుంది. పొలాలు, చెట్లు, అటు చివ్వర కొండలు, ఇంకా చూసే కొంది మనకి చూడాలనిపిస్తుంది. బ్యాక్‌గ్రౌండు అంత బాగుంది. సూపర్బ్‌గా ఉంది. చూడండి చాలా చాలా బాగుంది కదా! బ్యాక్‌గ్రౌండ్ అయితే. ఇక మా పిల్లలిద్దరైతే కూర్చునేదే లేదు ట్రైన్‌లో. ఇట్లా తిరుగుతూనే ఉన్నారు మొత్తం. ఆడుకుంటూ, తిరుగుతూ ఇట్లా వన్ డే మొత్తం గడిపేశారు ట్రైన్‌లో. నడుస్తూ చూడండి చివరి వరకు వెళ్ళిపోయారు ట్రైను. లాస్ట్ దాకా వెళ్ళిపోయారు. ఇంకా మళ్ళీ వస్తాం నడవటం. ఇంకా పాప చూడండి ఎంత క్యూట్‌గా నవ్వుతుందో. ఇంకా పాపతో ఆడుకోవడం టైం పాస్ అయిపోయింది ఇక మా పిల్లలిద్దరికీ ట్రైన్‌లో అయితే. ఇద్దరు చాలా బాగా ఆడుకున్నారు. ఎంజాయ్ చేశారు. కానీ ఒక్కటే సాడు మళ్ళీ ఇప్పుడే ఇంటికి వెళ్ళము విజయవాడ 1 ఇయర్ దాకా అని. వాళ్ళకి గూడా ఇక్కడ గుజరాత్‌లో అయితే నచ్చట్లేదు. అక్కడైతే అందరూ ఉంటారు కాబట్టి చుట్టాలు, మా మమ్మీ వాళ్ళు అందరూ అక్కడే నచ్చుతుంది పిల్లలకి. ఇంకా తప్పదు. ఇక్కడ మా హస్బెండ్‌కి జాబ్ కాబట్టి గుజరాత్ వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నాము. మా పిల్లలైతే అసలు ఒక్క నిమిషం కూర్చోలేదు ట్రైన్‌లో. ఇట్లా ఆడుకుంటూనే ఉన్నారు. ఇద్దరు కలిసి అస్సలకి కూర్చోలేదు. మమ్మల్ని కూర్చోనీయలేదు. వీళ్ళిద్దరిని పట్టుకోలేక వన్ డే మొత్తం మేమిద్దరం అయితే ఎంత ఇదైపోయామండి. ఇప్పుడైతే నందూర్ బార్ వచ్చింది. మేమైతే భోజనం అయితే ఆర్డర్ ఇచ్చామండి. ఆ నందూర్ బార్‌లో మనం ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసుకోవాలి గూగుల్‌లో. నందూర్ బార్ రైల్వే స్టేషన్ ఫుడ్ అని అంటే కొడితే మనకి వస్తది, నంబర్ వస్తది. ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. రైసు, చపాతీలు, గులాబ్ జాము ఇవన్నీ ఇస్తారు. అండ్ ట్రైన్‌లోది రైస్ అయితే అంతగా బాగోదు. అందుకే మేము నందూర్ బార్‌లో ఆర్డర్ ఇచ్చుకొని మన సీట్ నెంబరు అయన్నీ చెప్తే వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చేస్తారు. ట్రైన్ కొంచెం సేపు ఆగుతుంది అక్కడ. ఒక 20 మినిట్స్ వరకు ఆగుతుంది. ఇంక అప్పుడు వాళ్ళు వచ్చి ఇచ్చేస్తారు. ఇప్పుడైతే సూరత్ వచ్చేసిందండి. ఇక సూరత్ వచ్చేసింది అనంగానే కొద్దిగా హ్యాపీగా ఉంటది. ఎందుకనంటే సూరత్ నుంచి మాకు అహ్మదాబాద్‌కి 5 అవర్సే జర్నీ. అంటే దగ్గరకు వచ్చేసాము అని కొంచెం యాక్టివ్‌గా ఉంటాము. సూరత్ రాంగానే ఇంకా ఇదంతా సూరత్ స్టేషను చూడండి. సూరత్ స్టేషన్ కూడా బాగుంది. పెద్దది. చూడండి మొత్తం స్టేషన్ ఇది సూరత్. చాలా బాగుంది స్టేషను. చూడండి మొత్తం వీడియో తీశాను స్టేషన్ అంతా. మొత్తం కవర్ చేశాను. నాకైతే బానే ఉంది అనిపించింది. పెద్ద స్టేషన్ అండి సూరత్ స్టేషన్ కూడా. సూరత్ స్టేషన్‌లో అయితే అదిగోండి బోర్డ్ కనిపిస్తుంది చూసారా సూరత్ అని. సూరత్ స్టేషన్‌లో అయితే ఒక పావుగంట వరకు ఆగుతుంది. ఇంకా ఎక్కేవాళ్ళందరూ చాలామంది ఉంటారు ఇక్కడ ఎక్కేవాళ్ళు. అండ్ సూరత్ నుంచి మాకు 5 అవర్స్ జర్నీ అండి గుజరాత్‌కి. ఇగోండి అంతా సూరత్ స్టేషను. కొంచెం సేపు ఇక్కడ ఆగింది. చూడండి సూరత్ బోర్డ్ రాసుంది. అండ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుందండి స్లోగా ట్రైను. స్టార్ట్ అయింది. సూరత్ స్టేషన్ కూడా బాగుంది. చాలా పెద్ద స్టేషను. స్టార్ట్ అయింది ఇప్పుడు. ఇంకా ఎండింగ్‌కి లాస్ట్‌కి వచ్చేసరికి ఇక కూర్చోవాలనిపించదు. ఇంతసేపు జర్నీ చేసున్నాం కదా! ఒక నైటు, ఒక పగలు ఇంతసేపు జర్నీ చేసేసరికి కొంచెం సూరత్ వచ్చింది అనంగానే రిలీఫ్‌గా అనిపిస్తది. హమ్మా! సూరత్ వస్తే ఇంకా 5 అవర్స్‌లో ఇంటికొచ్చేస్తాంలే, ఇంటికి వెళ్ళిపోతాంలే అన్నట్టుగా. చూడండి ఇదంతా సూరత్ స్టేషను. అండ్ ఇక్కడ సూరత్‌లో అయితే బట్టలు చాలా చౌకగా దొరుకుతాయి అని విన్నాను. కానీ నేనైతే ఎప్పుడు వెళ్ళలేదండి. మాకు తెలిసిన వాళ్ళెవరు లేరు సూరత్‌లో. పిల్లలతో చిన్న పిల్లలు ఇద్దరు వాళ్ళతో వెళ్ళినా ఇబ్బంది పడతామని చెప్పి ఎప్పుడైతే వెళ్ళలేదు మేము. ఎప్పుడైతే ఇక్కడైతే ట్రైన్ దిగలేదు. డైరెక్ట్ విజయవాడ టు అహ్మదాబాద్. డైరెక్ట్ విజయవాడలో ఎక్కడం మళ్ళీ గుజరాత్‌లోనే దిగుతామండి మణినగర్‌లో. ఇక మధ్యలో ఎక్కడ ఎప్పుడు దిగలేదు. ఎందుకనంటే చిన్న పిల్లలు ఉన్నారు ఇద్దరు. వాళ్ళని తీసుకొని ఇబ్బంది పడడం ఎందుకులే అని ఇంకా అసలెక్కడ ఇంక దిగమండి. సూరత్‌లో అయితే బట్టలు చాలా చౌకగా దొరుకుతాయి అనేది విన్నాను నేను. చాలా తక్కువకి దొరుకుతాయంట ఇక్కడ సూరత్‌లో. ఆ బిల్డింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో. అలాంటి బిల్డింగ్స్‌లో అన్నిట్లో అలా బట్టలే ఉంటాయంట సూరత్‌లో. చూడండి సూరత్ మొత్తం. ఈ బిల్డింగులు చూసారా ఎంత హైట్ ఉన్నాయో అమ్మో! సూరత్ అయితే దాటిపోయిందండి. ఈ బ్యాక్‌గ్రౌండ్ చూడండి బయట ఎంత బాగుందో కదా! చాలా బాగుంది.
ఈవినింగ్ అయిపోయింది. సూర్యుడు అస్తమిచ్చే టైము. అండ్ మా స్టాప్ వస్తుంది అని చెప్పారు మా హస్బెండ్. ఇప్పుడైతే వెయిట్ చేస్తున్నాము. మణినగర్‌లో అండి మేము దిగుతాము. అందరం వచ్చాము చూడండి. చిన్న పాప కూడా వచ్చింది. మేమందరం వెయిట్ చేస్తున్నాము. మణినగర్‌లో అయితే ఎక్కువసేపు ఆగదండి. 5 మినిట్స్ కన్నా ఎక్కువ ఆగదు. మనం ముందే బ్యాగులన్నీ రెడీగా పెట్టుకొని రెడీగా ఉండాలి. లేదంటే వెంటనే ట్రైన్ వెళ్ళిపోద్ది. అందుకే మేము అన్ని బ్యాగ్స్ అన్నీ ముందే రెడీగా పెట్టుకుంటాము. ఆగిందండి ట్రైను. దిగేసాము. వచ్చేసింది. ఇదంతా మణినగర్ స్టేషన్ అండి. మనకి బయటకి వెళ్ళంగానే ఆటోస్ అవైలబుల్‌గా ఉంటాయి. రెడీగా ఉంటారు ఆటో వాళ్ళందరూ. ఎక్కొచ్చు మనం ఆటోలు. ఆటోలకి ఏమి ఇబ్బంది ఉండదు. బయటే నుంచొని ఉంటారు రెడీగా. రండి రండి మా ఆటో ఎక్కండి అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటారు. పిలుస్తూ ఉంటారు. అండ్ వాళ్ళకి అయితే వాళ్ళ డాడీ వచ్చి తీసుకెళ్ళిపోయాడండి వాళ్ళని. మేమైతే మేము ఆటో ఎక్కేసాము. మా ఇంటి దగ్గరికైతే వెళ్ళిపోయాము. మేమైతే చాలా రోజులైంది ఊరొచ్చి 1 మంత్ అయింది. వచ్చేసరికి మా ఇల్లంతా ఎంత పిచ్చిగా ఉంది. ఈ క్లీనింగ్‌కి మాకు 2 డేస్ వరకు పట్టింది క్లీనింగ్ చేసుకోవడం. ఇదంతా చూడండి ఎంత పిచ్చిగా ఉందో. 1 మంత్ అయింది కదా! ఇంక మొత్తం క్లీనింగ్ స్టార్ట్ చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.